హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అత్తయ్య, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి. ఈరోజు ఆటోలు, బస్సులు ఇటువంటి సర్వీసులన్నీ కూడా బంద్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య రండి అని చెప్పేసి అవని తన స్కూటీని అయితే ఎక్కించుకుంటుంది. ఆ తర్వాత అయ్యో అత్తయ్య నాతో అంటీ ముట్టనట్టు ఉన్నారే అని కావాలని చిన్న చిన్న జలకులు ఇవ్వటంతో ఒక్కసారిగా పార్వతి అవనిని ప్రేమగా దగ్గరికి పట్టుకుంటుంది. ఇదే అత్తయ్య నాకు కావాలి అని మనసులో అనుకుంటూ, మీరు ఇలానే పట్టుకోండి, మిమ్మల్ని హ్యాపీగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి ఇక అవని అయితే స్టార్ట్ చేస్తుంది. రాహుకాలం రాబోతుంది. ఇదేంటిది, ఇంకా అత్తయ్య రాలేదు, రాహుకాలం రాకముందే వచ్చేస్తానన్నారు కదా అని అనగానే అదిగో సౌండ్ వచ్చింది, అత్తయ్య వచ్చేసుంటారు అని చెప్పి గుమ్మం దగ్గరికి ఎంతో ఆశతో వస్తుంది పల్లవి. అయితే ఒక్కసారిగా మన అవని ఎంట్రీని చూసి కోడలిద్దరూ కూడా కంగు తింటారు. నువ్వేంటొచ్చావు అని అనగానే, నా ఇంటికి నేనెప్పుడైనా వస్తాను, అడగటానికి నువ్వెవరు అని చెప్పి అవని అయితే షాక్ ఇస్తుంది కదా. అంటే ఈ టైంలో అత్తయ్య వస్తా అన్నారు, నువ్వొచ్చేసరికి భయపడిపోయాం అని అనగానే, భయం ఎందుకు, నేను ఏమైనా ఇంట్లో నుంచి మిమ్మల్ని గెంటేస్తానా ఏంటి, అలా గెంటేసేదాన్ని అయితే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని, కానీ అత్తయ్య అత్తయ్య అని ఒకటే అడుగుతున్నారు కదా, నాతో పాటు అత్తయ్య కూడా వచ్చారు, అత్తయ్య రెండత్తయ్య రండి రండి అని పిలవంగానే పార్వతి ఎంట్రీ చూసి, ఇదేంటిది, ఈ అవని పిలవటం ఏంటి, అత్తయ్య రావటం ఏంటి, అయినా వీళ్ళిద్దరూ కూడా ఒక బండి మీద రావడం ఏంటి, కొంప తీసి ఈ అత్త కోడళ్ళిద్దరూ కూడా ఒకటైపోయారా, ఇక మాతో పాటు ఈ ఇంట్లోనే అవని కూడా ఉండబోతుందా, దేవుడా అనవసరంగా అత్తయ్యని ఇంటికి ఏమైనా పిలిచానా అని చెప్పి పల్లవి తనలో తానే ఎన్నో ప్రశ్నలించుకుంటూ ఉంటుంది. అదేంటమ్మా, ఇంటికి వచ్చేంతవరకు ఎప్పుడొస్తారని 100 సార్లు కాల్ చేశారు, తీరా నేను గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అదేంటమ్మా ఇద్దరూ నోరెళ్ళబెట్టి అలా మౌనంగా ఉండిపోయారు అని అనగానే, అమ్మా అమ్మా నువ్వు వస్తావని వీళ్ళు చెప్పారమ్మా, నువ్వు నిజంగా వస్తావనుకోలేదు. పల్లవి, శ్రియా ఏంటి ఇంకా చూస్తున్నారు, అమ్మతో పాటు వదిలి కూడా వచ్చింది, హారతి పళ్ళెం తీసుకొని రావాల్సిందే, వెళ్ళండి వెళ్ళండి అని అనగానే, వెళ్తున్నాం అని చెప్పేసి ఇక హారతినైతే తీసుకొని ఇస్తారు. ఇక వెంటనే రా అమ్మా రా అని చెప్పి అనగానే, పనిలో పని వదిన, నీ మీద కూడా ఎంతమంది పాడుకలు పడ్డాయో, ఇక నీ జీవితంలో హ్యాపీగా ఇంట్లో ఉండేదానివి, మా వదినికి కూడా దిష్టి తీసేయండి అని చెప్పేసి శ్రియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఈ రకంగా వాళ్ళ మీద పెత్తనమైతే చేస్తూ ఉంటే, నాకెందుకులే కన్నయ్యా, నేనేమైనా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చిందన్నా కాదు కదా, నిజంగానే ఇక మీ అన్నయ్య నన్ను ఎప్పుడైనా ఇంటికి తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు మాత్రం హారతి కాదు కదా, డీజేని రెడీ చేసి హారతి పల్లెలతో రెడీగా ఉండకపోతే నేను అస్సలు ఊరుకోను అని అనగానే, ఆ టైం రావాలి కదా అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి లిఫ్ట్ ఇస్తానన్నావు, ఇచ్చావు, గుమ్మంలో నుంచి వెళ్ళిపోకుండా లోపలికి కూడా వచ్చావేంటి, నాతో ఏదో పనుంది అన్నావు, ఇంతకీ ఏంటా పని అని పార్వతి అడగంగానే, చెప్తానత్తయ్య చెప్తాను, శ్రీకర్ నేను చెప్పిన పని ఎక్కడి దాకా వచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నావు అని అనగానే, అయిపోయింది వదినా, దానికి సంబంధించినవన్నీ కూడా మీ రూమ్లోనే పెట్టాను అని అనగానే, సరే అయితే వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకునిరా అని చెప్పి అనగానే, సరే అయితే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ని అయితే తెస్తారు. ఏంటివి ఇవన్నీ కూడా, కొంప తీసి ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, మీరందరూ రేపటి నుంచి ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్తుందా ఏంటి, అవని అక్క లాంటిది కాదులే అని శ్రీయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య ఇదిగోండి ఈ ఇంటి తాలూకు దస్తావేజు పేపర్లు అని అనగానే, ఈ ఇల్లు నీ పేరు మీద ఉంది, మళ్ళీ కొత్తగా నా చేతిలో ఈ పేపర్లు పెట్టడం ఏంటి అని అనగానే, అయ్యో అత్తయ్య, ఇల్లు నా పేరు మీదకి రాసినప్పటి నుంచి ప్రతిరోజు శ్రీకర్తో మాట్లాడుతూనే ఉన్నాను, త్వరగా అత్తయ్య పేరు మీదకి రావాలంటే ఏం చేయాలి అని చెప్పి, ఆ ప్రాసెస్లన్నీ జరిగి మన చేతికి డాక్యుమెంట్స్కి వచ్చేసరికి ఇదిగోండి
ఇంతకాలం పట్టింది. ఇక నుంచి ఈ ఇల్లు మీ పేరు మీదే ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఇంట్లో ఉంటారు. మీకు నచ్చని వాళ్ళు మీ ముందు ఎవరైనా తోక జాడించినట్టు అనిపిస్తే మీరు నిర్మోహమాటంగా ఈ ఇంటి నుంచి పంపించేయవచ్చు. ఇప్పుడు ఈ ఇంటి అర్హత అంతా కూడా మీ చేతుల్లోనే ఉందత్తయ్య. ఈ డాక్యుమెంట్స్ ఇద్దామని చెప్పేసి లోపలికి కూడా వచ్చాను. వస్తానత్తయ్య, వస్తాను కన్నయ్య, వస్తాను అని చెప్పేసి ఇక అవని అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అమ్మో, ఇల్లు రాసి ఇచ్చేయటంతో ఈ అత్తయ్యకు అవని మీద ప్రేమ పుట్టేస్తుందేమో. అలా జరగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు 3 పూట్ల కూడా బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉండాలి. అత్తయ్యని బ్రెయిన్ వాష్ చేసి మార్చడం చాలా ఈజీలే అని చెప్పేసి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక వెంటనే అమ్మా, పార్వతి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అనగానే, ఏం చేస్తానా, ఈ వయసులో నాకు మోకాల నొప్పులురా, వంట వార్పు చేసి నేను అందించలేకపోతున్నాను. ఇక ఎందుకురా మొహమాటం, అవని నీ భార్య కదరా, భార్య చేతి కాఫీ తాగటంతో డే స్టార్ట్ అవ్వకపోతే ఇక ఆ జన్మే వేస్ట్ రా అని ఇదిగో నాకు జరిగినవన్నీ గుర్తు చేస్తూ అవని ఎలాగో అన్నీ ఇక్కడికి అందిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరినీ కలుపుదామనుకుంటున్నాన్రా అని అనగానే, మంచి పనమ్మా, మనం ఒక పుణ్యకార్యం చేస్తే మనకెంతో మంచి జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఒక మంచి వాళ్ళను కలపబోతున్నావు. నీ ప్రయత్నం తప్పకుండా అవుతుందమ్మా. అక్షయ్ అవని గొప్పతనం, అవని మంచితనం ఏంటో తప్పకుండా తెలుసుకుంటాడు అని చెప్పేసి తల్లి కొడుకులు ఇద్దరూ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇక అందుకోసమే ఇక అవని వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అన్నీ కూడా మా ఇంట్లోనే మీకు కాబట్టి కేవలం మీరు ఆ ఇంట్లో పడుకోవడమే, ఫ్రీగా ఏమీ కాదు. మీరేదో ఉద్యోగమో లేకపోతే పోయిన కంపెనీనో తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆ ప్రయత్నాలన్నీ అయ్యాక మీకు బాగా డబ్బు వస్తుంది కదా, అప్పుడు మాత్రం నా డబ్బులు నాకు ఇచ్చేయవలసిందే, లేకపోతే ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను అని చెప్పేసి అవని అయితే వీళ్ళిద్దరికీ చెప్తూ ఉంటుంది. అమ్మా అవని, నువ్వు చెప్పినట్టే చెయ్యమ్మా, అలాగే చెయ్యమ్మా, మా వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు అంతకండా రెట్టింపే ఇస్తాడులే అని చెప్పేసి అమ్మమ్మ గారు కూడా వీడు ఒప్పుకుంటే అదే చాలు, ఆటోమేటిక్గా ఒప్పుకుంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతాయి, ప్రేమ కూడా పుడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అక్కడేమో పల్లవి, డాడ్ ఇంతవరకులాగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు కాల్ చేయొద్దు డాడ్. ఇంతవరకంటే నా తింగరి మొగుడు ఏదో ఒక మూల గేమ్ ఆడుకుంటూనో తింటూనో ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంటికి అత్తయ్య వచ్చారు. మనం ఏదైనా మాట్లాడుకోవాలి అనుకున్నా, ఏదైనా డిస్కషన్ చేయాలనుకున్నా నాకు నువ్వు కాల్ చేయి, నేను వస్తాను. అంతే తప్ప ఇలా మనం ఫోనులో మాట్లాడుకుంటే మళ్ళీ అత్తయ్యకు మన మీద అనుమానం వచ్చేస్తుంది. అంతేకాదు, ఇప్పుడే అత్తయ్య వచ్చారు కదా, ఇంత సీక్రెట్గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బావగారి విషయంలో మనం చేసినవన్నీ కూడా బయటపడకూడదు అని చెప్పేసి పల్లవి ఫోన్ని పెట్టేస్తుంది. ఇక పల్లవి దగ్గరికి వచ్చిన పార్వతి, పల్లవి తన తండ్రితో మాట్లాడుతున్న ప్రతి మాటను వినేసి షాక్ అయిపోయి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఇదేంటిది, పల్లవి వాళ్ళ నాన్నతో ఏదో సీక్రెట్గా మాట్లాడుతుంది, ఇక కంపెనీల గురించి తెలిసిపోతాయని చెప్పేసి అంటుంది. నా తింగరి మొగుడు పట్టించుకోలేదు, అత్తయ్య పట్టించుకుంటారు అంటుంది. అంటే ప్రతి మాటలోనూ కూడా ఏదో తేడా కనిపిస్తుంది. ఒక్కడేమో అవని ఇక అక్షయ్ కంపెనీ కొలాప్స్ అయిపోవటానికి పల్లవి వాళ్ళ నాన్నే కారణం అని చెప్పేసి చెప్పింది. ఈరోజేమో పల్లవి ఈ రకంగా మాట్లాడుతుంది. పల్లవి నా మేనకొడలే, కానీ పల్లవి మాటలు వింటుంటుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక అవని చెప్పిందే నిజమనిపిస్తుంది. ఒకవేళ అవని చెప్పిందే నిజమయ్యి మన కంపెనీని మాత్రం ఈ పల్లవి తన తండ్రి చేస్తే మాత్రం వాళ్ళిద్దరినీ ఊరుకునేదే లేదు అని చెప్పేసి పార్వతి, అయినా నేను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అవని అయితే అనుమానం పడింది. ఇప్పుడు కూడా నువ్వు మీ నాన్నతో మాట్లాడుతున్నావు, అసలు నీ తండ్రి నువ్వు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరగబోతుంది, ఇంతకాలం ఈ ఇంట్లో జరిగింది నేను సరిగ్గా పట్టించుకోలేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరేంటి అన్న సాక్ష్యాలతో తెలుసుకున్న తర్వాతే నేను నిర్ణయానికి వస్తాను. అప్పటిదాకా ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తాను. ముఖ్యంగా పల్లవిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నానని తెలుసుకుంటే అవని చెప్పింది నిజమా అబద్ధమా అన్నది చాలా సింపుల్గా తెలిసిపోతుంది. ఇక ఇంతకాలం ఆ ఇంట్లో ఉన్నాను, ఆ ఏరియాలో బస్తీలో వాళ్ళు నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటే ఇక
నేనేమీ చేయలేనని చెప్పేసి అలా ఉండిపోయాను. కానీ నా కుటుంబం మళ్ళీ మంచిగా ఉండాలి అంటే, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అంటే ఇక నేను ఈ ఇంటి పెద్దలాగా ఒక అడుగు ముందుకు వేయాలి. ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోవాలి. కుటుంబాన్ని కలపడానికి ఎవరు సహాయం చేస్తున్నారు, కుటుంబాన్ని వెనక్కి లాగి కంపెనీని రోడ్డున పడేటట్టు చేస్తున్నది ఎవరు, ఇటువంటివన్నీ కూడా ఎవరితోనూ డిస్కషన్ చేయకోకుండా, ఏ ఒక్కరికి నేను ఏదో సాధించేస్తున్నానని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పుకోకుండా ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తే కూల్చే వాళ్ళు ఎవరు, ఇక కూర్చొని పెంచే వాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుస్తాయని చెప్పేసి ఇక మన పార్వతి ఇంట్లోనే ఉంటూనే ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసినట్టుగా పల్లవిని మాత్రం చక్కగా నవ్వుతూ మాట్లాడుతూనే ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఆ తర్వాత పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బయటకైతే వెళ్ళి రానున్న ప్రోమోలో మాట్లాడుకుంటూ ఉంటారా. ఇక మన పార్వతి టెంపుల్ కని బయటకు వెళ్తుంది. ఆటో వ్యక్తిని ఆ కారు వెనకాతలే వెళ్ళు అని చెప్పడంతో ఇద్దరు తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటారు. తండ్రి కూతురు మాట్లాడుకొని ఇక అక్షయ్ని మోసం చేసి సంతకం పెట్టించిన ఫైల్ మన దగ్గరే ఉంది బేబీ, ఈ ఫైల్ ముందుకు వెళ్తేనే మన అకౌంట్కి డబ్బులు వస్తాయి. మొత్తానికి కంపెనీని అయితే కొల్లగొట్టించేశాం, కానీ డబ్బే ఇంకా అకౌంట్లోకి వెళ్ళలేదు. ఆ డీలర్స్ ఇద్దరు కూడా సంతకాలు చేసేయాలి. వాళ్ళకు 20%, మనకి 70%. ఇక ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. ఆ తర్వాత మన అకౌంట్లోకి డబ్బు కూడా వస్తుంది అన్న మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పార్వతి అన్నీ వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుడి దగ్గరికి వచ్చిన పార్వతి షాక్ అయిపోతున్న సమయంలో కొంచెం పక్కకి చూడంగానే మరో చెట్టు పక్కన పార్వతి ఎలా అయితే నక్కి నక్కి అన్నీ వింటుందో మన అవని కూడా సేమ్ అలానే అంతా కూడా నక్కి నక్కి వింటుంది. ఒక్కసారిగా పార్వతి అవనిని చూసి అవని అని అనగానే అత్తయ్య మీరా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతి అవనిని హాక్ చేసుకుంటుంది. అమ్మ అవని, నీ మంచితనం ఏంటో నీ గొప్పతనం ఏంటో తెలుసుకోలేక నిన్ను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడానమ్మా, ఇక నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అని అనగానే అత్తయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటత్తయ్య, మీ చేతులు ఎప్పుడూ కూడా ఆశీర్వదించేటట్టే ఉండాలి తప్ప చేతులు జోడించి ఇక క్షమాపణ అడిగేటట్టు ఎప్పటికీ ఉండకూడదు అని అనగానే అమ్మ వాళ్ళ దగ్గర ఏదో ఫైల్ ఉందంట, మన అక్షయ్ని కంపెనీని కొలాప్స్ చేసిన ఫైల్ అని అనగానే ఆ ఫైల్ని తీసుకుందామనే అత్తయ్య, నేను చక్రధర్ బాబాయ్ని ఫాలో అవుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్ మనకు వస్తుంది అత్తయ్య. పల్లవి చేసిన కుట్రలు ఒకటి ఇన్ని కాదు, ఇప్పుడు మీరు నిజం తెలుసుకున్నారు కాబట్టి సరిపోయింది అని అనగానే ఇప్పుడే వెళ్ళి చంప పగలగొట్టొస్తాను అని అంటూ ఉంటుంది పార్వతి. అయ్యో వద్దత్తయ్య, అలా చేస్తే మనకేం వస్తుంది, ముందిలా రండి అని చెప్పేసి పల్లవి నిజస్వరూపం తెలిసినా ఎన్ని కుట్రలు చేసినా కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని అవని చేసినవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. పల్లవిని మార్చుకోవాలి. కమల్ మొండివాడు, తన కుటుంబంలోకి పల్లవి ఒక రాక్షసిలా ప్రవర్తిస్తుందంటే జైలుకైనా వెళ్తాడు. ఇప్పుడు మన కన్నయ్య జైలుకి వెళ్ళడం మనకు అవసరమా చెప్పండి అత్తయ్య, అందుకోసమే నిజాలన్నీ తెలిసినా కూడా మౌనంగానే ఉన్నాను. కానీ పల్లవిని మాత్రం బయటకు పంపించేస్తే మన కుటుంబానికి శత్రువుగా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు మన మీద ప్రేమ ఉన్నట్టు ఎలా అయితే చేస్తుందో ఆ ప్రేమ నిజమవ్వాలని కోరుకుందని తప్ప పూర్తిగా ఇంటి నుంచి గెంటేసేసి కనిపించే శత్రువులా తయారవ్వకూడదు అత్తయ్య. ఇక కొన్ని రోజుల్లో ఆ ఫైల్ మన చేతికి వస్తుంది, మీ అబ్బాయి కంపెనీ కూడా వచ్చేస్తుంది. ఇక మనం పల్లవిని మార్చుకోవటం మాత్రమే మన చేతుల్లో పని అని చెప్పేసేసి అవని అయితే చెప్తూ ఉండగా నీ మీద హాని తలపెట్టిన వాళ్ళను, నిన్ను మోసం చేసిన వాళ్ళను, నీపై కుట్ర చేసిన వాళ్ళను అందరినీ కూడా నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావా అమ్మా అవని, నువ్వు కొడలుగా రావటం నా అదృష్టమమ్మా అని చెప్పేసి పార్వతి మరింత ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పటి నుంచి పార్వతి కూడా అక్కడ అక్షయ్ని అవనిని కలపండి అత్తయ్య, మీరు ఉన్నది పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరిని ప్రతిరోజు కలిసేటట్టు మీరే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని ఇక పార్వతి కూడా వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ఫైల్ని ఎలా దొంగతనం చేయబోతున్నారు, ఫైల్ ద్వారా అక్షయ్ని మళ్ళీ అవని ఏ రకంగా ఆఫీస్కి తీసుకుని వెళ్ళి తన ఎండీ చైర్లో కూర్చోపెట్టి పోయిన షేర్స్ ప్రాజెక్టులను తిరిగి సంపాదించి ఇక అక్షయ్కి సర్ప్రైజ్ ఇవ్వబోతుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్.